ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకున్నాను. ఫ్రెండ్స్ థామ్సన్ సరికొత్త న్యూ 4K QLED తీసుకొని అయితే వచ్చింది. ఫ్లిప్కార్ట్ లో అయితే లాంచ్ చేసింది. వీళ్ళు ఫినిక్స్ సిరీస్ తో అయితే తీసుకొని అయితే వచ్చారు. ఏకంగా 3 సైజెస్ టీవీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి 4K QLED లో. 43 ఇంచెస్ 4K QLED అయితే లేదు, ఓన్లీ 50, 55, 65 ఇలా బిగ్గర్ సైజెస్ QLED టీవీస్ అయితే లాంచ్ అయితే చేశారన్నమాట నిన్న. ఇవి మనకు సేల్స్, ఈ టీవీస్ మనకు అవైలబుల్ వచ్చేసరికి ఇప్పుడు జరగబోతున్న బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే ఫ్లిప్కార్ట్ లో అయితే ఉందో అప్పుడు మనకు అవైలబుల్ అయితే ఉంటాయి. అండ్ అదే విధంగా మీరు ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. ఎందుకంటే డీల్స్ అనేవి మనకు రాబోతున్నాయి. అది త్వరలో అయితే ఇది అయితే తీసుకుని అయితే వస్తారు కాబట్టి మీరు ప్రతి ఒక్క డీల్స్ అయితే మీరు చెక్ చేసి చేయలేరు కాబట్టి నేనే చెక్ చేసి మన ఛానల్లో అయితే పెడతాను. అక్కడ నుంచి లింక్స్ అయితే ఇస్తాను కదా, ఆ లింక్స్ ద్వారా మీరు పర్చేజ్ అయితే చేయండి. అలాగే ఈ యొక్క టీవీ యొక్క డీటెయిల్ తెలుసుకునే ముందు మరొక డీటెయిల్ కూడా అయితే తెలుసుకోవాలి. ఎందుకంటే మన ఛానల్ వచ్చేసరి మొత్తానికైతే వీళ్ళు ఇంత పెద్ద మాట అన్నారు చూసారు కదా, నాకైతే పెద్ద ఫీజులు అయితే ఎగిరిపోయాయి. సో థామ్సన్ టీవీనే నాకు కాంటాక్ట్స్ అయితే దొరికాయి అనమాట, పిఆర్ టీమ్. సో వాళ్ళని నేను అడగడం అయితే జరిగింది, మీ యొక్క టీవీ రివ్యూ పంపిస్తారా అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా, మీ ఛానల్ మా రిక్వైర్మెంట్స్ కి సరిపోలేదు అని అయితే అనడం అయితే జరిగింది అనమాట. సో ఫీజులు ఎగిరిపోయాయి. సో కరెక్టే వాళ్ళు కూడా అన్నది, ఎందుకంటే 50K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. 50K సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ వాళ్ళ ఛానల్కి అయితే రీచ్ అయితే కావట్లేదు, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్కి రీచ్ కావట్లేదు అంటున్నారు. అలాగే మన 50K సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ వ్యూస్ కూడా కొన్ని వాడికి చూస్తే అసలు ఉండవు. టీవీ గురించి చెప్తేనే మాత్రమే వ్యూస్ అయితే ఉంటాయి, 3K 4K ఇలా అయితే ఉంటాయి అనమాట. అండ్ మిగతా స్మార్ట్ వాచెస్ అన్బాక్సింగ్ పెట్టినా కూడా అయితే ఉండవు అనమాట. అందుకే మిమ్మల్ని అడిగేది, ప్రతి ఒక్క వీడియోకి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తేనే మనకు రివ్యూస్ అయితే వస్తాయి, మన తెలుగులోనే చూడొచ్చు. ఎప్పుడైతే వీళ్ళు థామ్సన్ అయితే అన్నారో వాళ్ళే 50K సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇస్తారు రివ్యూ యూనిట్. ఎందుకంటే హిందీలో అన్నమాట, తెలుగులో కాదు. ఎందుకంటే హిందీలో ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ రీచ్ వస్తాయి అయితే మన తెలుగులో రావా? మీరు తలుచుకుంటే చేయలేరా అని నేను అడుగుతున్నాను ఖచ్చితంగా. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎంతమంది వీడియో చూస్తున్నారో చూడండి. సో యూట్యూబ్ ఇచ్చిన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చూస్తే నాకు కూడా అయితే అనిపించింది, అరే ఇంతమంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోవట్లేదు అనిపించింది. సో వీడియో అట్లా అనడం, సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడడం అనేది కొంచెం బాధగా అయితే ఉందన్నమాట. ఎనీవే అది నేనైతే ఏమనలేను, బట్ మిమ్మల్ని అయితే నేను అడుగుతాను, బట్ అడుక్కోను. సో అడుగుతాను, ఎప్పటికైనా అడుగుతాను. నా సబ్స్క్రైబర్స్ దగ్గర నేను అడగకపోతే ఇంకోరు అడుగుతారు, అందుకనే అడుగుతున్నాను, అడుక్కోవటం లేదు. గుర్తుంచుకోండి, అడుక్కోకండి అని అయితే ఆయనకు కామెంట్ అయితే చేయకండి. నేను అడుగుతాను, సో మీరు కంపల్సరీ మీరు కూడా అడగండి. ఇలాంటి టీవీస్ రివ్యూ చేయమని అయితే నన్ను గట్టిగానే అడగొచ్చు, ఎందుకంటే నేను మీకోసం యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి, నేను మీకోసమే రివ్యూ చేస్తున్నాను కాబట్టి. సో మీ సపోర్ట్ లేని ఎంత పెద్ద తోపు యూట్యూబర్ అయినా కానీ ఎవరైతే ముందుకెళ్ళలేరు, అది గుర్తుంచుకోండి. మీ సపోర్ట్ ఉంటేనే ఎంత ముందుకైనా వెళ్ళగలుగుతాడు, అది కూడా గుర్తుంచుకోండి. మీ సపోర్ట్ ప్రతి ఒక్క వీడియోకి ఉంటది అని అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ నుంచి మీ సపోర్ట్ ఎల్లప్పుడూ అయితే తెలపండి. మరి థామ్సన్ టీవీ గురించి అయితే వెళ్ళిపోదాం. సో మీ ఇష్టం, మీరు ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేస్తారా? ఎక్కువ వ్యూస్ ఒకవేళ తీసుకొస్తే మాత్రం ఈ యొక్క వీడియోకి ఎవరైతే అన్నాడో వానికే పంపిద్దాం ఈ లింక్. పంపించేసి అరే బై చూడరా బై, మాకు కూడా ఇన్ని వ్యూస్ వస్తాయని అడుగుదాం. సో ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. థామ్సన్ తీసుకొచ్చిన ఈ యొక్క ఫినిక్స్ సిరీస్ లో సరికి 50, 55, 65 ఇవన్నీ మనకు సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఎక్కడ వీళ్ళైతే తేడా అయితే తీసుకొని అయితే రాలేదు. గురించి అయితే ఖచ్చితంగా అయితే మాట్లాడుకోవాలి. అండ్ అవేంటి అనేది ఇప్పుడు అయితే చూద్దాం. మొదటగా మనం డిజైన్ గురించి మాట్లాడుకోవాలంటే, డిజైన్ లో వచ్చేసరికి వీళ్ళు స్లీకీ అండ్ బెజలెస్ డిజైన్ తోటి అయితే తీసుకొని అయితే వస్తున్నారు. మన ఇంట్లో పెట్టుకుంటే ప్రీమియం లుక్ అయితే కనపడుతుంది అయితే అంటున్నారు. అలాగే వీళ్ళు సరికి మెటల్ తోటి అయితే తీసుకొని అయితే రావడం అనేది జరిగింది అనమాట. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగా అయితే ఉంటుంది ఈ యొక్క టీవీలో. అండ్ మరి ఫీచర్స్, డిస్ప్లే ఫీచర్ గురించి మాట్లాడుకోవాలంటే 8-bit ప్లస్ FRC IPS ప్యానల్ తోటి అయితే తీసుకొని అయితే వస్తున్నారు. 600 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క టీవీలో. మనం HDR కంటెంట్, డాల్బీ విజన్ కంటెంట్ చూసినా కూడా మనకు బెటర్ పిక్చర్ క్వాలిటీ అయితే కనబడడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే 600 అనేది కూడా బెటర్ గా అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు 400, 350 లోనే బాగా బెటర్ క్వాలిటీ తోటి అయితే మనకు కంటెంట్ అనేది వస్తుంది. అప్పుడు 600 nits ఉన్నప్పుడు ఎందుకు రాదు, ఖచ్చితంగా అయితే వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా అయితే ఉంటాయి అనమాట. అలాగే ఇది మనకు డైరెక్ట్ LED బ్యాక్ లైట్ టెక్నాలజీ తోటి అయితే తీసుకొని అయితే వస్తున్నారు. అలాగే 60 Hz రిఫ్రెష్ రేట్ విత్ MEMC సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క టీవీలో. మరి డిస్ప్లే ఫ్యూచర్ HDR కంటెంట్ గురించి మాట్లాడుకోవాలంటే డాల్బీ విజన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ 4K HDR కి అలాగే HDR10 కి, HDR10+ కి సపోర్ట్ అయితే చేస్తుంది. HLG కూడా సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట ఈ యొక్క టీవీ. మరి ఆడియో గురించి మాట్లాడుకోవాలి. ఆడియో సెగ్మెంట్ లో సరికి 40 watts ఆడియో అవుట్పుట్ అయితే ఉంటుంది. అండ్ ఇవి కూడా మనకు డాల్బీ అట్మాస్ కి సపోర్ట్ చేస్తుంది, డాల్బీ డిజిటల్ ప్లస్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే DTS ట్రూ సరౌండింగ్
సరౌండ్ సౌండ్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే మరి గుడ్ థింగ్ ఏంటంటే డాల్బీ MS12 సపోర్ట్ కూడా అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట ఈ యొక్క టీవీలో. మరి ఓఎస్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది కూడా గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఓఎస్ లో సరికి వీళ్ళు గూగుల్ టీవీ తోటి అయితే తీసుకొని అయితే వస్తున్నారు. ఈ యొక్క గూగుల్ టీవీ మనకు సపరేట్ ఎంత ముందుగా ఆండ్రాయిడ్ మాదిరిగా ప్లే స్టోర్ అయితే ఉండదు, జస్ట్ యాప్స్ అయితే ఉంటుంది. యాప్స్ లోకి వెళ్ళి మనం ప్రతి ఒక్క యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓటీటీ అప్లికేషన్స్ అవన్నీ కూడా ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకు గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ తో పాటు క్రోమ్ కాస్ట్ సపోర్ట్ కూడా అయితే ఉండడం అయితే జరిగింది ఈ యొక్క టీవీలో. కిడ్స్ మోడ్ తోటి కూడా ఈ యొక్క టీవీని అయితే తీసుకొని అయితే వస్తున్నారు. అండ్ కిడ్స్ కి సపరేట్ గా మనం కంటెంట్ అనేది క్రియేట్ చేసి వాళ్ళకైతే ఇవ్వచ్చు. అలాగే టైమింగ్ కూడా సెట్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా ఫ్యాంటాస్టిక్ అని చెప్తాను ఈ యొక్క గూగుల్ టీవీలో అన్నమాట. అండ్ మరి ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలంటే ప్రాసెసర్ వచ్చేసరికి క్వాడ్ కోర్ ఆర్మ్ కార్టెక్స్ A53 CPU అయితే ఉంటుంది. విత్ 1.5 GHz కి అయితే క్లాకింగ్ అయితే చేయడం అయితే జరిగింది. Mali G52 GPU అయితే ఉంటుంది. MediaTek MT9602 ప్రాసెసర్ తోటి అయితే తీసుకుని అయితే వస్తున్నారు. 2 GB RAM అయితే ఉంటుంది. 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి అయితే ఈ టీవీని అయితే తీసుకుని అయితే వస్తున్నారు. అండ్ కమింగ్ డేస్ లో అయితే ఈ టీవీ మనకు అవైలబుల్ అయితే ఉండబోతుంది. అదే బిగ్ బిలియన్ డేస్ సేల్ లో అయితే ఉంటుంది అన్నమాట ఈ యొక్క టీవీ. మరి కనెక్టివిటీ పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకున్నప్పుడు వచ్చేసరికి బ్లూటూత్ 5.0 సపోర్ట్ చేస్తుంది. అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే చేస్తుంది. కనెక్టివిటీ పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. అలాగే 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి. యాంటీనా పోర్ట్ అయితే ఉంటుంది. ఏవీ ఇన్పుట్ పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది. 3.5mm జాక్ అయితే వీళ్ళైతే మిస్ చేస్తారైతే నాకైతే అనిపించింది అనమాట. ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి కింద అయితే కామెంట్ చేయండి. నేను చెక్ చేసినప్పుడు నాకైతే కనిపించలేదు. ఒకవేళ నేను మిస్ చేశానేమో అయితే అనిపించింది. ఒకవేళ మీరు కూడా చెక్ చేసి కింద అయితే కామెంట్ చేయండి. సో ఇలా మనకు కనెక్టివిటీ పోర్ట్స్ అయితే తీసుకుని అయితే వచ్చారు. సో మనం ప్రైస్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. ప్రైస్ వరకు కూడా చాలా అగ్రెసివ్ గా తీసుకొని అయితే వచ్చారైతే నాకైతే అనిపించింది. ప్రైస్ విషయంలో సరికి 50 inches టీవీ 33,999, 55 inches టీవీ 40,399, 65 inches టీవీ 59,399 అయితే ఉందన్నమాట. అది 4K QLED టీవీ. 4K QLED టీవీ ప్రైస్ చాలా తక్కువలో తీసుకొచ్చారైతే నాకైతే అనిపించింది. మీకు ఎలా అనిపించింది అని దాని గురించి కింద అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకోవాలంటే ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి 600 nits బయట నెట్స్ అండ్ IPS ప్యానల్ అయితే ఒకటి అవుతుంది. అండ్ అదే విధంగా ఈ టీవీ యొక్క 40 watts ఆడియో అవుట్పుట్ ఏదైతే ఉందో అది కూడా మనకు ఒక ప్లస్ పాయింట్. అండ్ గూగుల్ టీవీ తోటి అయితే వస్తుంది, అది కూడా ఒక ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. అలాగే బడ్జెట్ లో తీసుకుని అయితే వచ్చారు. ఇంత బడ్జెట్ లో 4K QLED టీవీస్ రావు. అండ్ తక్కువ బడ్జెట్ లో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. మరి మైనస్ వచ్చేసరికి నాకు ఇప్పుడు ట్రెండీగా ఉన్న లెవెల్స్ లో HDMI 2.1 ని వీళ్ళైతే మిస్ అయితే చేశారు. సో అది నేను మైనస్ అయితే అనలేను, కానీ ఖచ్చితంగా మైనస్ కూడా అయితే అనుకోవచ్చు మనం. ఎందుకంటే బడ్జెట్ లో తీసుకుని అయితే వచ్చారు. HDMI 2.1 ER కు సపోర్ట్ తీసుకొని వచ్చుంటే ఇక్కడ బడ్జెట్ అనేది పెరిగేదైతే అవుతుంది. మొత్తానికి అయితే నాకు HDMI 2.1 అయితే మిస్ అయింది. ER కు సపోర్ట్ తోటి అయితే తీసుకొని అయితే రాలేదైతే అనిపించింది. ఎనీవే మరి ఈ యొక్క టీవీ తీసుకోవద్దా అంటే భయ్యా మీరు ఒకటైతే చెప్తాను, పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగా ఉండే విధంగా వీలైతే స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఖచ్చితంగా తీసుకోవచ్చు పిక్చర్ క్వాలిటీ కావాలి అనుకునేది. సో మీ యొక్క రిక్వైర్మెంట్ వచ్చేసరికి HDMI 2.1 ER సపోర్ట్, VRR సపోర్ట్, LLM సపోర్ట్ ఇవన్నీ కూడా కావాలి. ఫ్యూచర్ లో మా ఇంట్లో ఉన్న పిల్లలు గేమింగ్ ఆడతారు అండ్ నేను కూడా గేమింగ్ ఆడుకుంటాను. అండ్ అవన్నీ ఉంటే అండ్ అది కూడా HDMI ER కి సపోర్ట్ ఉంటే డాల్బీ అట్మాస్ హోమ్ థియేటర్ కొనుక్కుంటాను, సౌండ్ బార్ కొనుక్కుంటాను అనుకున్న వాళ్ళు సరికి HDMI 2.1 ఉన్న టీవీలకు అయితే వెళ్ళిపోండి. లేదు నా బడ్జెట్ ఇంతే, ఒక 4K QLED మా ఇంట్లో పిల్లలు హ్యాపీగా టీవీ చూస్తారు అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ టీవీకి అయితే తీసుకోవచ్చు. అలాగే నేను వెయిట్ చేయమని కూడా అయితే అడుగుతాను. ఎందుకంటే మనకు అదర్ కంపెనీస్ టీవీస్ కూడా అయితే లాంచ్ అవబోతున్నాయి. ఆ టీవీస్ కూడా చూసేసి మనం తెలుసుకుందాం. అదే విధంగా ఈ యొక్క సేల్ స్టార్ట్ అవ్వ ముందుగా కంపల్సరీ ఒక బెస్ట్ టీవీస్ గురించి అయితే మీకైతే వీడియో అయితే చేస్తాను. అప్పుడు ఆ టీవీస్ అయితే తీసుకోండి. ఎవరైతే మనకు ఇక్కడ కనబడుతున్న వ్యక్తికి ఈ యొక్క వ్యూస్ సమాధానం అయితే చెప్పాలైతే నేనైతే అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే అది ఎక్కువ వ్యూస్ వస్తాయితే అనుకుంటున్నాను. ఓకే, ఎనీవే మరి వెయిట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ తోటి మరొక వీడియో అయితే ఉంటుంది సేల్స్ కు ముందు అనమాట. మరి టీవీ తీసుకోవాలనుకుంటే ఒక్కసారి కార్ట్ లో అయితే పెట్టుకోకుండా హార్ట్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో తర్వాత సరిగ్గా ఇంకా టీవీస్ కూడా అయితే ఉన్నాయి కదా, ఆ టీవీస్ గురించి అయితే చేసుకుని మనం మంచి టీవీ అయితే పర్చేజ్ అయితే చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మీ ముందు అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.